మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఓ 50,000 అప్పుంది తీరుస్తావేంటి? ఇలాంటి యాడ్స్ మనం చూసే ఉంటాము. ఇంకా ఉప్పు లేకుండా ఏ పదార్థం రుచి కూడా ఉండదు. అయితే ఈ ఉప్పు ఎలా తయారవుతుందో మీకు తెలుసా? ప్రపంచంలోనే ఉప్పు తయారీలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా రైతులు ఉప్పు పండిస్తారు. ఇది అనకాపల్లి, వాడచీపురుపల్లి మండలం. ఈ ప్రాంతాన్ని ఉప్పు గల్లి అని కూడా అంటారు. ఉప్పుని ఎక్కువగా తక్కువ వర్షపాతం ఉన్న మరియు సముద్రపు నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తయారు చేస్తారు. ఇక్కడ సముద్రపు నురగ నీటిని తెచ్చి చిన్న చిన్నగా చేసిన మడులలో పోస్తారు. ఈ నీరు భూమి కింద నుంచి మరియు పైనుంచి ఆవిరవుకుంటూ వెళ్తుంది. ఈ నీటిని దాదాపు 8 నుండి 10 రోజుల పాటు సూర్యకాంతికి ఎండడానికి వదిలేస్తారు. దీని వల్ల నీరు ఉప్పుగా పరివర్తనం చెందుతుంది. అలా తయారైన ఉప్పు మట్టితో మిక్స్ అయి ఉంటుంది. దానిని అక్కడ పనిచేసే వాళ్ళు ఈ పరికరంతో మరియు కాళ్ళతో మట్టిని వేరు చేసి ఇలా పక్కకు లాగి కుప్పలు వేస్తుంటారు. ఇలా తయారైన 20 మెట్రిక్ టన్నుల ఉప్పుకి 1 కిలో అయోడిన్ చేర్చి అయోడైజ్ చేస్తారు. ఈ ఉప్పుని మనం రోజు తినడానికి వాడుతున్నాం. వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.